Hello friends, how are you doing? I hope you're doing good. You're watching ATChat YouTube channel. I'm Varaprasad. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మన డైలీ లైఫ్ కాన్వర్సేషన్లో హెల్ప్ అయ్యేటటువంటి యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ స్పోకెన్ ఇంగ్లీష్ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. జనరల్గా మన డైలీ లైఫ్ కాన్వర్సేషన్లో ఇలాంటి సెంటెన్సెస్ని చెప్తూ ఉంటాం. నేను మీ బిల్ని కడతాను, నేను మీ బిల్ని వారితో కట్టిస్తాను, అండ్ నేను మీ బిల్ని కట్టిస్తాను. ఇలాంటి సెంటెన్సెస్ని మన డైలీ లైఫ్ కాన్వర్జేషన్లో యూజ్ చేస్తూ ఉంటాం. మరి వాటిని ఇంగ్లీష్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో విత్ స్ట్రక్చర్స్ అండ్ పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, WHPQ, Y and Qలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లిజన్ కేర్ఫుల్లీ. సో ఫ్రెండ్స్, నేను మీ బిల్ని కడతాను. ఈ సింగిల్ స్టేట్మెంట్ని మనం 2 టెన్సెస్లో చెప్పొచ్చు. ఒకటి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పొచ్చు అండ్ సెకండ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో చెప్పొచ్చు. అండ్ ఎస్పెషల్లీ నేను సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలనుకుంటున్నాను బికాస్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కంటే కూడా వెయిటేజ్ అంటే ప్రాబబిలిటీ ఆర్ పాసిబిలిటీ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి ఉంటుంది కాబట్టి. రైట్ ఫ్రెండ్స్, నేను మీ బిల్ని కడతాను. సో ఈ స్టేట్మెంట్ని మనం ఇంగ్లీష్లో పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, WHPQ అండ్ Y and Qలో మనం ట్రాన్స్లేట్ చేయడానికి ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఈ స్ట్రక్చర్స్ని అయితే మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఈ స్ట్రక్చర్స్ అన్నిటిని కూడా మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇప్పుడు సెంటెన్సెస్లోకి వెళ్తాం. రైట్, నేను మీ బిల్ని కడతాను. ఐ పే యువర్ బిల్. ఐ పే యువర్ బిల్. అండ్ నేను మీ బిల్లుని కడతానా? డూ ఐ పే యువర్ బిల్? డూ ఐ పే యువర్ బిల్? అండ్ నేను మీ బిల్లుని కట్టాను. ఐ డోంట్ పే యువర్ బిల్. ఐ డోంట్ పే యువర్ బిల్. అండ్ నేను మీ బిల్లుని కట్టనా? డోంట్ ఐ పే యువర్ బిల్? డోంట్ ఐ పే యువర్ బిల్? అండ్ నేను మీ బిల్లుని ఎందుకు కడతాను? వై డూ ఐ పే యువర్ బిల్? వై డూ ఐ పే యువర్ బిల్? అంటే నేను మీ బిల్ ఎందుకు కడతాను? అండ్ నేను మీ బిల్ను ఎందుకు కట్టను? వై డోంట్ ఐ పే యువర్ బిల్? వై డోంట్ ఐ పే యువర్ బిల్? సో ఫ్రెండ్స్, ఈ విధంగా నేను మీ బిల్ను కడతాను అనే ఈ స్టేట్మెంట్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో అయితే ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ద రెస్ట్ ఆఫ్ 2 సెంటెన్సెస్ని కూడా నేను వాళ్ళతో లేదా వారితో మీ బిల్ని కట్టిస్తాను అంటే ఇక్కడ ఒక సబ్జెక్టు ఇంకొక పర్సన్ తోటి మరొక పనిని చేపిస్తాను అని తెలిపే సందర్భంలో మనం ఫాలో అవ్వాల్సినటువంటి స్ట్రక్చర్స్ని ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ స్ట్రక్చర్స్ని కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని నోట్ అయితే చేసుకోండి. రైట్ ఫ్రెండ్స్, నేను వాళ్ళతో మీ బిల్ కట్టిస్తాను. దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ మేక్ దెమ్ ఆర్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేసినట్లయితే ఐ మేక్ దెమ్ పే యువర్ బిల్. ఐ మేక్ దెమ్ పే యువర్ బిల్ అంటే నేను వాళ్ళతో మీ బిల్ కట్టిస్తాను. అండ్ దీన్ని క్వశ్చన్ చేసినట్లయితే నేను వాళ్ళతో మీ బిల్ కట్టిస్తానా? డూ ఐ మేక్ దెమ్ పే యువర్ బిల్? డూ ఐ మేక్ దెమ్ పే యువర్ బిల్ అంటే నేను వాళ్ళతో మీ బిల్ కట్టిస్తానా? అండ్ నెగిటివ్గా ఎలా చెప్తామంటే నేను వాళ్ళతో మీ బిల్ కట్టించను. నేను వాళ్ళతో మీ బిల్ కట్టించను. ఐ డోంట్ మేక్ దెమ్ పే యువర్ బిల్. ఐ డోంట్ మేక్ దెమ్ పే యువర్ బిల్ అంటే నేను వాళ్ళతో మీ బిల్ కట్టించను. అండ్ దీన్ని కూడా మనం క్వశ్చన్ చేసినట్లయితే నేను వాళ్ళతో మీ బిల్ కట్టించనా? నేను వాళ్ళతో మీ బిల్ కట్టించనా? డోంట్ ఐ మేక్ దెమ్ పే యువర్ బిల్? డోంట్ ఐ మేక్ దెమ్ పే యువర్ బిల్ అంటే నేను వాళ్ళతో మీ బిల్ కట్టించనా? అండ్ WHPQ స్టేట్మెంట్ ఎలా ఉంటుందంటే నేను వాళ్ళతో మీ బిల్ ఎందుకు కట్టిస్తాను? నేను వాళ్ళతో మీ బిల్ ఎందుకు కట్టిస్తాను? వై డూ ఐ మేక్ దెమ్ పే యువర్ బిల్? వై డూ ఐ మేక్ దెమ్ పే యువర్ బిల్ అంటే నేను వారితో లేదా వాళ్ళతో మీ బిల్ ఎందుకు కట్టిస్తాను? అండ్ Y and Q స్టేట్మెంట్ నేను వాళ్ళతో మీ బిల్ ఎందుకు కట్టించను? నేను వాళ్ళతో మీ బిల్ ఎందుకు కట్టించను? వై డోంట్ ఐ మేక్ దెమ్ పే యువర్ బిల్? వై డోంట్ ఐ మేక్ దెమ్ పే యువర్ బిల్? సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక పర్సన్, ఒక సబ్జెక్టు ఇంకొక పర్సన్ తోటి మరొక పనిని చేపిస్తాను అని తెలిపే సందర్భంలో ఇంగ్లీష్లో అయితే ఈ విధంగా ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇన్ కేస్ ఈ స్టేట్మెంట్ మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో కూడా చెప్పవచ్చు. సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఎలా చెప్తామంటే ఐ విల్ మేక్ దెమ్ పే యువర్ బిల్. ఐ విల్ మేక్ దెమ్ పే యువర్ బిల్. సో ఇక్కడ ఆ డూ ప్లేస్లో విల్ అనే హెల్పింగ్ వర్బ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. రైట్ ఫ్రెండ్స్, అండ్ థర్డ్ స్టేట్మెంట్ అయినటువంటి నేను మీ బిల్లుని కట్టిస్తాను. సో ఈ సెంటెన్స్లో నేను అనే ఒక పర్సన్, ఒక సబ్జెక్టు మీ బిల్లును అంటే ఆబ్జెక్ట్ను కట్టిస్తాను అని చెప్తున్నాను, కానీ ఇక్కడ ఎవరితో కట్టిస్తాను? ఈ సెకండ్ స్టేట్మెంట్ లాగా నేను వాళ్ళతో మీ బిల్లు కట్టిస్తాను, ఇక్కడ వాళ్ళు అనే ఇంకొక పర్సన్స్ గురించి ఇక్కడ నేను మాట్లాడడం లేదు. జస్ట్ నేను మీ బిల్లును కట్టిస్తాను అంటున్నాను, కానీ ఆ కట్టేటటువంటి పర్సన్ ఎవరు ఇక్కడ నేను మెన్షన్ చేయడం లేదు. మరి ఇలాంటి సెంటెన్సెస్ని మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి ఇక్కడ నేను ప్రొవైడ్ చేసినటువంటి ఈ స్ట్రక్చర్స్ని అయితే మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. రైట్ ఫ్రెండ్స్, ఈ స్ట్రక్చర్స్ను కూడా మీరు నోట్ అయితే చేసుకోండి, ఆ స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇప్పుడు సెంటెన్సెస్లోకి వెళ్దాం. నేను మీ బిల్ను కట్టిస్తాను. ఐ గెట్ యువర్ బిల్ పెయిడ్. ఐ గెట్ యువర్ బిల్ పెయిడ్. దీన్ని సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఎలా చెప్తామంటే ఐ విల్ గెట్ యువర్ బిల్ పెయిడ్. ఐ విల్ గెట్ యువర్ బిల్ పెయిడ్ అంటే నేను మీ బిల్లును కట్టిస్తాను.
అండ్ దీన్ని క్వశ్చన్ చేసినట్లయితే నేను మీ బిల్లుని కట్టిస్తానా, డూ ఐ గెట్ యువర్ బిల్ పెయిడ్, డూ ఐ గెట్ యువర్ బిల్ పెయిడ్ అంటే నేను మీ బిల్ని కట్టిస్తానా. అండ్ దీన్ని నెగిటివ్గా ఎలా చెప్తామంటే నేను మీ బిల్లును కట్టించను, ఐ డోంట్ గెట్ యువర్ బిల్ పెయిడ్, ఐ డోంట్ గెట్ యువర్ బిల్ పెయిడ్ అంటే నేను మీ బిల్లుని కట్టించను. అండ్ దీన్ని కూడా క్వశ్చన్ చేసినట్లయితే నేను మీ బిల్ని కట్టించనా, డోంట్ ఐ గెట్ యువర్ బిల్ పెయిడ్, డోంట్ ఐ గెట్ యువర్ బిల్ పెయిడ్ అంటే నేను మీ బిల్ను కట్టించనా. అండ్ డబ్ల్యూహెచ్ పిక్ స్టేట్మెంట్ ఎలా ఉంటుందంటే నేను మీ బిల్లును ఎప్పుడు కట్టిస్తాను, నేను మీ బిల్లును ఎప్పుడు కట్టిస్తాను, వెన్ డూ యూ గెట్ యువర్ బిల్ పెయిడ్, వెన్ డూ ఏ గెట్ యువర్ బిల్ పెయిడ్ అంటే నేను మీ బిల్ని ఎప్పుడు కట్టిస్తాను. అండ్ లాస్ట్ స్టేట్మెంట్ వై అండ్ పీ స్టేట్మెంట్, నేను మీ బిల్లును ఎందుకు కట్టించను, వై డోంట్ ఐ గెట్ యువర్ బిల్ పెయిడ్, వై డోంట్ ఐ గెట్ యువర్ బిల్ పెయిడ్ అంటే నేను మీ బిల్లును ఎందుకు కట్టించను. సో ఫ్రెండ్స్ ఈ విధంగా నేను ఒక పనిని చేస్తాను అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సింపుల్గా చెప్పాల్సి ఉంటుంది. లైక్ ఐ పే యువర్ బిల్, నేను మీ బిల్లును కడతాను, నేను మీ బిల్లును కడతాను. అండ్ నేను అనే ఒక సబ్జెక్టు ఇంకొక పర్సన్ తోటి ఒక పనిని చేపిస్తాను అన్నప్పుడు ఐ మేక్ దెమ్ పే యువర్ బిల్, ఐ మేక్ దెమ్ పే యువర్ బిల్ అంటే నేను వాళ్ళతో మీ బిల్ కట్టిస్తాను. అండ్ జస్ట్ నేను మీ బిల్లుని కట్టిస్తాను అని తెలిపే సందర్భంలో ఐ గెట్ యువర్ బిల్ పెయిడ్ అని చెప్పేసి ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఎక్సర్సైజ్ పర్పస్లో ఒక 3 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ 3 ఎగ్జాంపుల్స్ యొక్క ఆన్సర్స్ మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ నేను మన ఈటీ చార్ట్ పీడిఎఫ్ ఫైల్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఎవరైతే పర్చేస్ చేయాలనుకుంటున్నారో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి పీడిఎఫ్ డీటెయిల్స్ని పెట్టినట్లయితే నేను మన పీడిఎఫ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు షేర్ చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్, సీ ఇన్ నెక్స్ట్ వీడియో.